చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్లోని ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడుకి చికిత్స అందిస్తున్నారు. హుట్టిన హైదరాబాద్కి మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. బాబాయ్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హైదరాబాద్కి నారా లోకేష్ వచ్చారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని మంత్రి లోకేష్ హైదరాబాద్కి చేరుకున్నారు. నటుడు నారా రోహిత్ తండ్రే రామ్మూర్తి నాయుడు. చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని కూడా రద్దు చేసుకుని మధ్యాహ్నానికి నేరుగా ఏఐజీ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు రానున్నారు. ఇప్పటికే హైదరాబాద్కి బయలుదేరారు మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మంత్రి లోకేష్ అమరావతిలోని అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్కి వస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? వైష్ణవి, గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బ్రదర్ అయినటువంటి నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం పరిస్థితి కొంత విషమంగానే ఉందని చెప్పొచ్చు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు అనారోగ్యంతో గురైన నేపథ్యంలోనే నిన్న హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం నుంచి తన ఆరోగ్య పరిస్థితి నిలకడలేక కొంత సీరియస్ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఇది తెలుసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి, అంటే సాయంత్రం ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితిలో అక్కడ ఢిల్లీ నుండి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో భాగంగా వెళ్లాల్సింది. కానీ ఈ సంఘటన తెలిసిన అనంతరం అతను అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని అక్కడ ఢిల్లీ నుండి వెళ్ళి ఈ రోజు మధ్యాహ్నం కూడా హైదరాబాద్ చేరుకుంటాడు. స్పెషల్ ఫ్లైట్ లో తనను ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది మాత్రం తెలుసుకోవడానికి కూడా. ఇక ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ నడుస్తున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ కూడా అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని అసెంబ్లీ నుంచి వెళ్ళి తాను కూడా బయలుదేరి ఏఐజీ హాస్పిటల్ చేరుకుంటున్నారు. ఈ విషయంలో తనకు గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యరీత్యా బాగలేనందున తను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన అనంతరం అతను ఆరోగ్యరీత్యా బాగలేకపోవడంతో కొంత విషమంగా ఉండడంతో ఈ సంఘటన తెలిసిన నేపథ్యంలో ఇటు నారా లోకేష్ తో పాటు ఇటు నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకునే తనం ఉంది. ఇక ఇదే నేపథ్యంలోనే నారా రామ్మూర్తి నాయుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, భార్య ఉంది. ఇక నారా రోహిత్ హీరో, అంటే తెలుగు సినిమాలో అగ్రనాటగా నడుస్తున్నాడు. ఇక నారా రోహిత్ కొన్ని సినిమాలలో నటించాడు. తనను అందరి మన్నలు పొందుతున్న మీద మరో కుమారుడు నారా గిరీష్, తను టీడీపీ పార్టీలో ఉంటాడు. చంద్రగిరి నియోజకవర్గంలో అరితేరిన వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే పేద ప్రజలంటే తనకు మక్కువగా, ఎందుకంటే అక్కడ ప్రజలందరూ చూసుకునేవాడు రెండో కుమారుడు గిరీష్. ఇక ఏదైతే రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 98 వరకు కూడా తన ఎమ్మెల్యే కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగారు. అతనికి మంచి పేరు ఉంది అక్కడ. ఆ నేపథ్యంలోనే తనను అందరూ కూడా కొనియాడతారు. ఎందుకంటే నారావారి పల్లె లోపల ఈ సంబంధించి నారావారి పల్లె లోపల కూడా వారికి మంచి పేరు ఉంది. అంటే నారా వంశం అంటేనే అందరికీ పెట్టింది పేరుగా ఉంటది. అండ్ అందరూ కూడా మనుషులను అంటే దగ్గరి బంధువులాగా చూస్తారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ ఆప్యాయతతో పలకరిస్తారు కాబట్టి వారికి ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు. ఇక మనం చూస్తే ఏదైతే నారా రోహిత్ తన తండ్రిని ఐఐజీ హాస్పిటల్లో చేర్చినప్పటి తను అక్కడ ఉండే అన్ని రకాలుగా అతనికి వైద్య సేవలకు సంబంధించి అన్ని చూసుకుంటున్న నేపథ్యం ఉంది. నారా గిరీష్ కూడా మరికొద్ది క్షేపట్లో హాస్పిటల్ చేరుకుంటారు. మొత్తం మీద ఢిల్లీ వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోపల అసెంబ్లీ లోపల ఉన్నటువంటి మంత్రి లోకేష్ కూడా వీరిద్దరు కూడా హుటాహుటిన రానున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం సీరియస్ గా ఉంది అనే నేపథ్యం తెలిసినప్పటికీ మాత్రం వారు హాస్పిటల్ చేరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.
చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడుకి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. బాబాయ్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హైదరాబాద్కి వస్తున్నారు నారా లోకేష్. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని మంత్రి నారా లోకేష్ హైదరాబాద్కు చేరుకోనున్నారు. అయితే రామ్మూర్తి నాయుడు కొడుకు నటుడు నారా రోహిత్ చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటనను కూడా రద్దు చేసుకుని హైదరాబాద్కు చేరుకోనున్నారు. మధ్యాహ్నానికి నేరుగా ఏఏజీ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మంత్రి లోకేష్ అమరావతిలోని అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అసెంబ్లీ నుండి హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్ట్కు వెళ్లి హైదరాబాద్కు బయలుదేరారు. రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ తరలించి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ నుండి హైదరాబాద్కు రానున్నారు. అక్కడ ఒక ఆంగ్ల పత్రిక కాన్క్లేవ్లో పాల్గొని ఢిల్లీ నుండి నేరుగా హైదరాబాద్కు రానున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం కూడా వాయిదా వేశారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుండి నేరుగా మహారాష్ట్ర వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.